ప్రజలారా అందరికీ అస్సలాం ఆదాబ్ నమస్కారం. ఆహ్, నిన్నటి నుండి మా ఎంఎస్ డిగ్రీ కళాశాల మలక్పేట్‌లో డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు మాస్ కాపీయింగ్ జరిగిందని, సెల్ ఫోన్‌లో పిల్లలు చూసుకుంటూ ఎగ్జామ్ రాశారని ఒక వీడియో యూట్యూబ్ ఛానళ్ళలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, కొన్ని టీవీ ఛానల్‌లో చక్కర కొడుతుంది. ప్రజలారా ఇది పూర్తిగా అవాస్తవము. నేను దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి మేము ముందుకొచ్చాను. యాక్చువల్లీ నిన్న మా దగ్గర చివరి ఈ డిగ్రీ కాలేజ్‌లో పిల్లలు ఎగ్జామ్ రాస్తానికొచ్చారు. వేరే కాలేజ్ నుండి మా కాలేజ్ సెంటర్ పడింది. మా కాలేజ్‌కొచ్చారు. ఆ పిల్లలు ఎటువంటి మొబైల్ ఫోన్స్ క్యారీ చేయలేదు. ఫస్ట్ పాయింట్. మొబైల్ ఫోన్స్ అన్నీ వాళ్ళ ఇన్‌చార్జ్ దగ్గర, వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల దగ్గర పెట్టేసి లోపలికొచ్చారు. ఎగ్జామ్ మేము చాలా స్ట్రిక్ట్‌గా, పగడ్బందీగా, మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ సీసీటీవీ పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ జరిగింది ఫస్ట్ ఫ్లోర్‌లో, మొదటి అంతస్తులో. అసలు జరిగిన విషయం ఇప్పుడు. మా కాలేజీలో ఫోర్త్ ఫ్లోర్‌లో, నాలుగో అంతస్తులో ఒక స్టోర్ రూమ్‌లో పాత రికార్డులన్నీ కిటికీ పక్కనున్న ఒక ర్యాక్‌లో జిప్సమ్‌తో తయారు చేయబడిన ఒక ర్యాక్‌లో అన్ని పుస్తకాలు పేర్చిపెట్టారు, అమర్చిపెట్టారు. అది ప్రమాదవశాత్తు బరువు ఎక్కువడంతో ఆ ర్యాక్ విరిగిపోయి రికార్డ్స్ అన్నీ కింద పడిపోయినాయి. ఆ క్రమంలో ఆ ర్యాక్ అనేది కిటికీ పక్కన ఉండడం వల్ల కొన్ని రికార్డ్స్ రోడ్డు మీద పడిపోయినాయి. జారిపోయి కిటికీ పక్క నుండి ఒక సందులాగా ఉంటుంది. అందులో జారి రోడ్డు పైన పడిపోయినాయి. సో, దాన్ని కొంతమంది మొత్తం ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ తయారు చేసి కాలేజీని, మా కళాశాలని ఎంతో ప్రతిష్ట ఉన్నటువంటి ఎంఎస్ కళాశాల యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని